బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యంపై మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం విధించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దాని ద్వారా వచ్చే ఆదాయం డ్రగ్స్ నియంత్రణకు వినియోగించనున్నారు. అందులో భాగంగా మద్యం వ్యసన విముక్తి కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. గతంలో మద్యంపై 10 రకాల పన్నులు వసూలు చేస్తే ప్రస్తుతం మద్యంపై 6 రకాల పన్నులు వసూలు చేస్తున్నారు. ఇదే అంశం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ శివ, అటు చూసుకుంటే ఏపీలో మద్యంపై మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం విధించాలని అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే అయితే గతంలో దీనికి సంబంధించి చూస్తే 10 రకాల పన్నులు ఉండేవి. అయితే ప్రస్తుతం అవి 6 రకాలుగా చెప్తున్నారు. 6 ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీకి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. మద్యంపై మాదక ద్రవ్యాల నియంత్రణకు సుంకం వసూలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వచ్చే 100 కోట్ల రూపాయలని డ్రగ్స్ నియంత్రణకి వినియోగించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మద్యం వ్యసన విముక్తి కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తా ఉంది. అయితే గతంలో ఈ మద్యంపై 10 రకాల పన్నులు వసూలు చేసిన పరిస్థితి ఏర్పడింది. కానీ తాజాగా ఏదైతే ఈ మద్యానికి సంబంధించి 6 రకాల పన్నులనే వసూలు చేయాలని చెప్పి ఏపీ సర్కార్ అయితే కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. ఎక్కడ ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడైతే డ్రగ్స్ అలాగే మారక ద్రవ్యాలను వినియోగిస్తారో వారిపై కఠినంగా వ్యవహరించాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. సో ఆ ఆలోచనకు అనుగుణంగానే మార్పులు చేర్పులు చేయాలనేది ప్రభుత్వం కొన్ని విధి విధానాలను ఖరారు చేస్తా ఉంది. దానిలో భాగంగానే గతానికి విభిన్నంగా అంటే గతంలో 10 రకాల పన్నులు వసూలు చేసిన ప్రభుత్వాలు కేవలం ఇప్పుడు 6 రకాలు మాత్రమే వినియోగించాలనేది ప్రభుత్వం ఒక పాలసీని అయితే అమలు చేయాలని చెప్పి భావిస్తా ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలను 1-2 రోజుల్లో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.